హలో మామ, నమస్తే. మ్యాటర్ ఏంటంటే నిన్న ఒక నిన్న ఒక వీడియో గురించి వచ్చింది. 2006 to 2026 గురించి జనరేషన్ ఏమైందని ఐదు గురించి చెప్పుకున్నాం కదా. ఐదు ఏంటంటే ఫస్ట్ది నా ఎడ్యుకేషన్, రెస్పాన్సిబిలిటీ, చుట్టుపక్కల సొసైటీ, చిన్న వయసులోనే అమ్మ నాన్న ఎదిరించడం, ఇంట్లోంచి వెళ్ళిపోవటం, లవ్ చేయటం, సూసైడ్లు, మర్డర్లు, ఇవన్నీ. ఏదైతే వీటిలో మనం చుట్టుపక్కల సొసైటీ గురించి ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఐదిట్లో చుట్టుపక్కల సొసైటీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కానీ ఈ రోజు మాత్రం అది ఇంకా నా పని నేను చేసుకుంటాను. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి నేను చూసింది వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏదో చెప్తున్నాడులే అనుకోకుండా నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చుట్టుపక్కల సొసైటీ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి దేనికన్నా బానిస అయిపోయాడు. వాడు చదవట్లేదన్నా సరే, వాడికి ముందుగా ఎడిట్ అయినా కానీ, సిగరెట్కి ఎడిట్ అయినా కానీ, గంజాయికి, డ్రగ్స్కి ఎడిట్ అయినా కానీ, ఇంకొకటి గొడవలు, వీటికి అన్నిటికీ ఎడిట్ అయినా కానీ కారణం అయితే చుట్టుపక్కల సొసైటీ. వాడి చుట్టుపక్కల సొసైటీ ఎట్లా ఉంది అనేది మీరు ఆలోచించాలా. మీరుండే ఏరియాలోనే ఆ చుట్టుపక్కల సొసైటీ ఎట్టుంది. ఎందుకంటే ప్రతి ఏరియాలో ముందాగే వాళ్ళు ఉంటారు, సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, ఎంసీలు తినే వాళ్ళు ఉంటారు, గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ మీరుండే ఏరియాలో ఒకసారి పేరెంట్స్ మీరు చిన్నపిల్లలను వదిలేకుండా ఒకసారి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ గమనించుకుంటా ఉండాలి. వాళ్ళని మీరు గమనిస్తూ ఉండాలి. అసలు వాళ్ళకి ఏమి అలవాట్లు కాకుండా ఉండాలంటే, ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ముందాగే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి మీ పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి వాళ్ళు తిరగకుండా చేశారనుకో, మీ పిల్లలు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మరి నాకెందుకు ఇలా, అందరి పిల్లలు హాయిగా ఆడుకుంటే అనుకుంటారు. అలా మీరు చేయకూడదు. ఏం చెప్పాలంటే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు అదే మనం ఏం చేసినా మనకి లాభం ఉండాలి, నష్టం అయితే ఉండకూడదు. లాభం, నువ్వేం పని చేసినా, సిగరెట్ తాగినా, ముందు అయినా, ఇంకేమన్నా చేసినా మనకు లాభం ఉందంటే చేయరా, లేకపోతే వద్దు అని చెప్పాలా. ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల లాభం ఏంటి అని కూడా చెప్పాలా. సిగరెట్ తాగుతావు, 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతావు, నీ ఆరోగ్యమే పోయింది. నీకు లాభమా? డబ్బులు నేను పెడతావు, నీ ఆరోగ్యం మళ్ళీ డబ్బులు పెడతావు, లాభం ఏం లేదు. ముందు అవుతావు, నువ్వే డబ్బులు పెడతావు, నీ ఆరోగ్యం పడైపోయింది, లాభం లేదు. ఇంకేదైనా తీసుకో, లాభం లేదు. అది చెప్పు. నువ్వు ఇచ్చిన అమౌంట్, ఇప్పుడు 10 రూపాయలు క్రికెట్ తాగాలని ఎంత అనిపించిందో వాళ్ళకి, అది లాభం లేని వస్తుంది, ఎందుకు కొనుక్కునేది, వేస్ట్, వద్దు, అది లాభం లేదు, దానివల్ల ఏమి రాదు, ఆరోగ్యం చుట్టుపోతుంది కాక. ఒక మాట నువ్వు చెప్తా ఉంటే పేరెంట్స్ అన్న వాళ్ళు చెప్పారంటే వాళ్ళు నిజమే కదా అనుకుని ఆ 10 రూపాయలు సేవింగ్స్ అన్న చేసుకుంటే అది ఇంకొకటి తినడానికి ఏమన్నా కానీ ఇట్లా కొనుక్కుంటాడు. చెప్పినట్టయితే పేరెంట్స్ అక్కడ 100% కొంచెం అయితే మారడానికి అయితే ప్రయత్నం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంటి చుట్టుపక్కల సొసైటీలో ఎవరన్నా కానీ సిగరెట్లు ముందు అవుతున్నా కానీ మీ పిల్లలు అక్కడికి వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి కూడా కొంతమంది ఏంటంటే అట్రాక్ట్ అవుతారు, మనం కూడా తాగాలి అని. అప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్తారంటే, అవి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు చిన్నపిల్లల దగ్గర సిగరెట్లు మనం తాగమాకండి అని వాళ్ళకి చెప్పినట్లయితే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే మానేస్తారు. వాళ్ళు మానేశారనుకో చిన్నపిల్లలు చూడరు కాబట్టి అంతగా అంతగా ఉండదు ఎఫెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే
మీ మీ చుట్టుపక్కల మీ చుట్టాలు కావచ్చు, లేకపోతే అదే మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ముందు ఏం చేస్తారంటే సిగరెట్లు ముందు తాగుతూ ఉంటారు. అది కూడా చేయకూడదు. అలా కూడా చేయకూడదు. అలా చేసినా కానీ జరిగిపోద్ది. తెలియకుండా జరిగిపోతా ఉంటుంది. అది సెకండ్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఒక తప్పు చేస్తారు. ఏంటంటే మీరు ముందు సిగరెట్ తాగుతారు పర్వాలా, కానీ పిల్లల ముందు ఎప్పుడు కానీ తాగమాకండి. ప్లస్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ముందేసి చిన్నపిల్లల చేత ముందు సిగరెట్ కొట్టు పంపించి తెప్పించుకుంటారు. అట్లా అస్సలు చేయమాకండి. ఎందుకంటే ఇంక అక్కడే మొదలైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆ కొట్టుకోవడం, సిగరెట్లు తీసుకోవడం అటాక్ చేసేదో వాడు తాగేటప్పుడు కూడా మా నాన్నకి అంకుల్ ఇవ్వండి అని చెప్పి షాప్కి వెళ్ళి అడుగుతాడు. వాడు షాప్ నిజంగా వాళ్ళ నాన్నకి అనుకుని ఇచ్చేస్తాడు. అది వాడు తాగుతాడు తెలియదు కాబట్టి. అందుకని ఈ 3 పాయింట్లు పాటించినట్లయితే మీ పిల్లలకి అయితే ఎటువంటి ఉండవు, అలవాట్లయితే ఉండవు. ఇంకా బాగుంటారు. ఇటువంటి అలవాట్లయితే వాళ్ళకి రావు, బాగానే ఉంటారు. ఈ 3 పాయింట్లు అయితే పాటించండి. పిల్లలకి మాత్రం ఎక్కువ డాడీ కాకుండా గుడ్డి నేర్పించడానికి ట్రై చేయండి. వాళ్ళైతే బాగానే ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎడ్యుకేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ అనేది జాబ్ పర్పసా లేదా లైఫ్ నేర్చుకోవడానికి లేదా లాజికల్ వాడి 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 ఐడియాలు వాడి తీసుకోవటం, ఇంకా ఎనీథింగ్ జాబ్ పర్పసా మీరైతే కామెంట్ చేయండి. రేపైతే ఎడ్యుకేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మారీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2 ఛానల్ ఉన్నాయి, కూడా ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.